బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. సార్ నా పేరు అందరికీ నమస్కారం సార్. చూడండి, నా పేరు శివ. అది వాయిల్పాడ మండలం చింతపర్తి గ్రామం బీసీ కాలనీలో మా ఇల్లు ఉన్నది. నా పరిస్థితి, నేను ఇదివరకు ఇక్కడ చేస్తున్న పని నుంచి బోకుల వ్యాపారం చేసేవాడిని, పాత్రల సామాన్లు అమ్మేవాడిని. ఏమంటే నాకు వ్యాపారాలు జరగక కొంచెం ఇల్లు కట్టుకోవడానికి కొద్దిగా అప్పులు చేశాను. అప్పులు తీర్చుకోవడానికి ఇక్కడ వ్యాపారాలు జరగక ఇక్కడ అప్పులు కట్టలేక బయట పోవాల్సి వచ్చింది. బయట దేశం పోయి అప్పులు చేసి పని చేసి కష్టపడి సంపాదించి కట్టేద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్దామని ఏజెంట్ సంప్రదించాము. ఏజెంట్ 50,000 డబ్బులు తీసుకున్నాడు. 80,000 అడిగాడు. మా దగ్గర అంత లేదన్నాము. 75,000 ఫైనల్ అని చెప్పాడు. సరే సార్, ఒక 25,000 నేను అక్కడికి వెళ్ళిన తర్వాత జీతం వేస్తాను, జీతంలో పట్టిస్తారు, మిగతా డబ్బు 50,000 క్యాష్ ఇచ్చాను. అక్కడికి ఏం పని మీద వెళ్ళాడు నేను చెప్పి ఆయనకు అడిగాను. ఏం పని అంటే గొర్రెలు కాటికి అన్నాడు. కానీ ఎడారని చెప్పలేదు. కొత్త గొర్రెలు మాత్రం ఉంటాయి, గడ్డి ఉంటుంది. గడ్డి కోసి మిషన్లోకి వేస్తే మిషన్ కట్ చేస్తుంది. ఆ గడ్డి మొత్తం ఆ గొర్రెలకి ఈ దొడ్డి నుంచి ఆ దొడ్డికి తోలి దొడ్డి మొత్తం క్లీన్ చేసి ఈ దొడ్డిలోకి తోలేసి మొత్తం అవి నీళ్లు ఆ గడ్డి తీసుకెళ్ళి ఒకటి వేసేసి నువ్వు ఏసీ రూమ్లో పడుకోవడం తప్ప ఏం పని లేదు అని చెప్పాడు సార్. కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న పని అది కాదు. గొర్రెలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, హంసులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పిల్లిలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, మళ్ళీ కోళ్ళు నాటుకోళ్ళు ఉన్నాయి, నాటుకోళ్ళ తర్వాత తొనకోళ్ళు ఉన్నాయి. అవన్నీ కాకుండా గోలు, పిచ్చుకలు, బెలవాయలు ఇలాంటి రకరకాల గోలు ఉన్నాయి. ఇవన్నీ కాక చెట్లు ఉన్నాయి సార్. చెట్లు అంటే ఎడారిలో చిన్న చిన్న చెట్లు అవి తుమ్మ చెట్లు, మన ఇండ్ల కాడ చుట్టుపక్కల ఉన్న కంప చెట్లు, వీటికి పెంచుతున్నాడు అతను. వీటికి కొన్ని చనిపోయిన చెట్లు కూడా నీళ్లు పోయమంటాడు. నేను 2 కిలోమీటర్లు, కొన్ని దాంట్లో డ్రిప్ ఉంది, కొన్ని దాంట్లో డ్రిప్ లేదు. ఆ డ్రిప్ లేని దాంట్లోకి 2 కిలోమీటర్ల దాకా నీళ్ళ క్యాన్ ఎత్తుకొని వెళ్ళి నీళ్లు పోసి వచ్చేవాడిని. నా ఒక్కడ వల్ల కాదు, ఇంకో మనిషిని పిలిపించాను. ఎన్నిసార్లు చెప్పినా అతను పిలిపించలేదు. నాకు సాధ్యపడలేదు ఒక్కడినే. అవన్నీ పనులు చేసేసరికి మధ్యాహ్నం 1:30, 2 అయ్యేది. భోజనం చేసుకునే టైం కూడా ఉండేది కాదు. ఇసుక తుఫాను, భయంకరంగా ఇసుక తుఫాను వచ్చేది. ఆ ఇసుక తుఫాను వల్ల నేను బయటకు పోవాలా, వాన వచ్చినా, ఎండ వచ్చినా, ఇసుక తుఫాను వచ్చినా, మనిషి చనిపోయినా సరే వాళ్ళకి దాంతో పని లేదు. వాళ్ళు 4 గంటలకో 5 గంటలకో సాయంత్రం వస్తారు. అది కూడా వాళ్ళు వచ్చే ముందు ఫోన్ చేస్తారు. అప్పుడు ఏసీ ఆన్ చేసి వాళ్ళ కోసం రెడీగా ఉంచాలి. అదే మనమైతే ఏసీ వేసుకోకూడదు, ఫ్యాన్లు లేవు, మనకి ఏసీ లేదు, ఏమీ లేదు. అది వాళ్ళకి రెడీ చేసి పెట్టాలి. వాళ్ళకి చాయ్ గవ్వ అందించాలి. అన్నీ రెడీ చేసి సిద్ధంగా పెడితే వాళ్ళు వస్తారు. అందులో కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా పని ఉంటే చెప్తానే ఉంటారు. నేను ఆ 2 కిలోమీటర్లు నీళ్ళ క్యాన్లు మోసి అక్కడికి ఇక్కడికి తిరిగి నాకు సాలు అయిపోయేది. నా వల్ల కాకుండా అయిపోయింది. ఆ ఎండలో 60 డిగ్రీలు, 57, 60 డిగ్రీలు ఎండ కాసేది. ఆ ఎండకి నా వల్ల కాలేదు, నేను తట్టుకోలేకపోయాను. నాకు శక్తి చాలలేదు, నీరసం అయిపోయేది ఒళ్ళు. అయినా సరే ఓపిక తెచ్చుకొని చిన్నగా పని చేసుకున్నామన్నా కపిల్ నాకు ఒక పని చెప్పడం లేదు. పని మీద పని చెప్తూనే ఉండేవాడు. నా వల్ల కాదు బాబా, నేను చేయలేనని చెప్పినా కూడా అతను అర్థం చేసుకునేవాడు కాదు. ఇంకా నీకు జీతం ఇచ్చేది ఎందుకు, అది ఇది అన్నాడు. ఇంకా ఆ గొర్రెలకి మేత వేసి వీడియో పెట్టాలి, ఆ పావురాలకు మేత వేసి వీడియో పెట్టాలి. వీటిలో ఏది చేయకపోయినా ఫోన్ చేసి అరుస్తాడు. ఏం మేత వేయలేదా, వీడియో పెట్టలేదు ఇంకా అని అరిసేవాడు. సరే అని చెప్పని నేను డైలీ 3 గంటలకు నిద్ర లేసేవాడిని. నైట్ 3 గంటలకు నిద్ర లేసి పని మొదలు పెడితే పొగులు 1:30, 2 గంటలు అయ్యేది సార్ అక్కడ. అయినా కూడా నాకు నిద్ర సరిపోదు, తిండి లేదు సక్రంగా. తిండి చేసుకొని తిందామన్నా ఇసుక తుఫాను దుమ్ము వచ్చి తట్లో పడిపోయేది భోజనం చేసుకుంటే. అది తినలేక బిస్కెట్ తిని నీళ్ళు తాగేవాడిని. నీళ్ళు కూడా వాళ్ళకి తెచ్చుకోండి, వాటర్ బాటిల్ కూలింగ్ ఉంటాయని అక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో కూలింగ్ పెట్టుకొని తాగుదాం అనుకుంటే ఒకసారి కొట్టడానికి వచ్చాడు. ఇవి మీకోసం కాదు తెచ్చింది, మా కోసం అని చెప్పని ఆ నీళ్లు తాగనివ్వకుండా ట్యాంకర్లో నీళ్లు తాగమన్నాడు. ఆ నీళ్లు తాగడానికి కూడా కాలిపోతూ ఉంటాయి సార్. ఉదయం 7 గంటల నుంచినే నీళ్లు కాలిపోతూ ఉంటాయి.
ఆ నైట్ అంతా చల్లగా అవుతాయిలే, నైట్ తెచ్చుకున్నామంటే నైట్ కూడా చల్లగా కావాలి, పొగులంతా కాలుతానే ఉంటాయి, నైట్ కాలుతానే ఉంటాయి నీళ్ళు, అంత వేడి ఉంటుంది అక్కడ. నా వల్ల కాక ఏదైనా చేసుకొని చనిపోదామన్న పరిస్థితిలో సూసైడ్ చేసుకోవాలనిపించేంత ఈ నరకం కంటే చనిపోయేదే మేలు అనిపించింది సార్ నాకు 100 రెట్లు. అందుకని అప్పుడు సోషల్ మీడియాలో చిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఆ వీడియో అప్లోడ్ చేయగానే నారా లోకేష్ బాబు గారి దాకా ఆ వీడియో వెళ్ళింది. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియో నారా లోకేష్ బాబు గారు చూసి నా వీడియోని ఆయన చూసి దాన్ని ట్వీట్ చేశారు. చేసి 10 మందికి చెప్పారు, అధికారులకి, పలానా మనిషి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఇది నా దాకా వచ్చింది, వెళ్ళాలి చూడాలి అని చెప్పారు. మన గ్రామంలో సర్పంచ్ సార్ గారు ఉన్నారు చింతపర్తిలో. ఆ సార్ కూడా నా బాధ చూసి ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. నువ్వేం భయపడద్దు, నేనున్నాను, నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పారు. ఆ సార్ కూడా నాకు ఇక్కడికి రావడానికి ఎంతో ప్రోత్సహించి వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నించి నారా లోకేష్ బాబు గారు, మన సార్ గారు, మన కొయ్యేటు ఎన్ఆర్ఐ మన టీడీపీ అధ్యక్షులు ఉన్నారు అక్కడ, వాళ్ళు, మన ఎంబెస్సీ వాళ్ళు ఉన్నారు, ఇండియన్ ఎంబెస్సీ ఉంది, వాళ్ళు, నాలాగా పనికి వచ్చిన ఒక అతను కూడా నాకు ఈ కార్లో తీసుకొచ్చి అక్కడికి వచ్చి లొకేషన్ పెట్టన్నా నేను వస్తున్నాను అని చెప్పని వచ్చి అక్కడికి వచ్చి నేను ఉన్న కాడి నుంచి కార్లో తీసుకొచ్చి నాకు ఇక్కడ ఎన్ఎస్ఐ కార్డు దింపేసి ఒక 5 దినాలు డబ్బులు కూడా ఇచ్చి భోజనం చేయన్నా, నువ్వు అలాగే పస్తుండద్దు, ఏమి కాదు, టెన్షన్ పడద్దు, నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఏ కపిలు ఎవడు నిన్ను వచ్చి ఏమీ చేయలేడు, ఇది ఎందుకంటే ఎన్ఎస్సి గవర్నమెంట్ ఎన్ఎస్సి మన ఇండియా ఎన్ఎస్సి అని చెప్పని ధైర్యం చెప్పి నాకు ఒక 5 దినాలు డబ్బులు ఇచ్చి భోజనం చేయి అని చెప్పని అతను వెళ్ళిపోయాడు. ఇలాగ నాకు మన మదనపల్లిలో అమెరికా ఎన్ఆర్ఐ ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఏదో నేను అక్కడ బాధపడుతున్నానని తెలుసుకొని మా భార్య దగ్గరకు వచ్చి, బిడ్డల దగ్గరకు వచ్చి, ఏదో వాళ్ళకున్న కాటికి వాళ్ళు సాయం చేసి, ఆర్థికంగా నా భార్యకు కొంచెం సాయం చేసి, ఏదో వాళ్ళు మంచి చెడ్డ నా కుటుంబానికి ఆదుకున్నారు. మన లోకేష్ బాబు కూడా సాయశక్తిలా ప్రయత్నించి ఈ విధంగా సాయం చేశారు. నాకు అక్కడ చేయడానికి ఓపిక లేక ఇంకా చనిపోతానని తెలిసిపోయి నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చేదాకా కూడా నేను ప్రాణాలతో ఇక్కడికి వస్తాను అని, నా భార్య బిడ్డలను చూస్తానని కూడా నాకు ఆశ చనిపోయింది. ఆ టైంలో మన నారా లోకేష్ బాబు గారు దయ తెలిసి నా మీద ప్రెజర్ పెట్టడం వల్ల మన ఎమ్మెల్యే పీలేరు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలుసుకొని టీడీపీ వాళ్ళందరూ దయతలిసి నా మీద, నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డల్ని, నన్ను సంగ్రామానికి చేర్చారు. ప్రతి ఒక్కరికి, ఈ ఛానల్ రిపోర్టర్లకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన నారా లోకేష్ బాబు గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీలైతే అతని దగ్గరికి నన్ను చేర్చాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఇక్కడ ఇంటి దగ్గర వ్యాపారాలు లేక ఏదో బతికి నా భార్య బిడ్డలకి, నా బిడ్డలకు చదివించుకోవాలా, నేను నా బిడ్డల దగ్గరికి క్షేమంగా చేరానంటే దానికి కారణం మన నారా లోకేష్ బాబు గారి దయ, మన గ్రామ సర్పంచ్ అన్న దయ, మన పీలేరు ఎమ్మెల్యే గారి దయ, మన వాళ్ళ దయ, వీళ్ళందరి దయతో నా భార్య బిడ్డలకి సంతోషంగా ఈరోజు నేను ఇల్లు చేరుకున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నా బిడ్డల్ని మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదు సార్. మీ దయవలతో నా బిడ్డల్ని నా దగ్గరికి చేర్చారు, నన్ను నా కుటుంబానికి దగ్గర చేర్చారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏమ్మా, నేను పోయేటికి పోయినప్పటి నుంచి బాధపడుతున్నారా? ఇంకా నేను వచ్చేయలేదు. సార్ వాళ్ళ పుణ్యము, మన దయతో మనం ఇంటికి చేరిపోయినాము. మీరేం బాధపడద్దండి. నేను ఇంకెక్కడ పోను, ఇక్కడే ఏదో పని చేసుకుంటా. సార్ వాళ్ళు ఏదో ఒక దారి చూపిస్తామన్నారు. వాళ్ళు ఏదో ఒక దారి చూపించేదాకా మనం ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకున్నాము. ఇంకా నేను ఎక్కడా పోను. మీరు డైలీ బడికి పోండి. నేను మేము ఏదో కష్టం చేసి మిమ్మల్ని చదివించుకుంటా సంతోషంగా ఉంటాం. అంతేనా?